Hi, this is Kancharpalam Kishore. Please subscribe to Tree Media. కానీ థియేటర్ ఆర్టిస్ట్ అన్న తర్వాత కొన్ని మూవీస్లోకి వచ్చేసరికి ఎక్కువ వాయిస్ రాకూడదు, కొన్ని మైనస్లు ఉంటాయి. అవన్నీ ఎలా ఎక్కడ మీరు ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ అండి. సో నేర్చుకోవాలని ఒక తపన ఉంటే ఏదైనా మనం నేర్చుకోవచ్చు. సో మనం ఫస్ట్ ఒక సినిమా చేసాం, కేర్ ఆఫ్ కంచర్పాలెం. అదొక ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చింది. అంటే మా చుట్టూ మా ప్రజలతో, అంటే నాకు తెలిసిన వ్యక్తులందరితో కలిసి చేసిన ఒక మంచి ఆడుతూ పాడుతూ చేసిన సినిమా అది. వెంకటేష్ మహాగారు కూడా మేమంతా కొత్త కాబట్టి మాకంతా ఇలా చేయండి అలా చేయండి గైడ్ చేసేవాళ్ళు. సో ఎప్పుడైతే ప్రొఫెషనల్గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యామో అప్పుడు తెలుసుకోవాలి. అంటే ఏదైనా సంథింగ్ ఏదైనా మిస్టేక్ అయింది అనుకోండి, అది రెక్టిఫై అవుతుంటుంది. పెద్ద పెద్ద యాక్టర్లు పక్కన ఉంటారు, వాళ్ళు చూసి మనం నేర్చుకోవడం, అవన్నీ తెలియకుండా మన మైండ్ గ్రాస్పింగ్ చేస్తుంది. అవన్నీ కూడా సో వర్కౌట్ అయిపోతుంది. ఏంటి ఇంట్లో కానీ ఫ్రెండ్స్ కానీ రెస్పాన్స్ ఏంటి మిమ్మల్ని మూవీస్లో చూసి? సో అందరూ నాకు సపోర్ట్ అండి. నాకు ఇండస్ట్రీకి బిఫోరే నేను ఒక మంచి కళాకారులు నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ నా ఫ్యామిలీ సర్కిల్ కానీ నన్ను ఎక్కడికి వెళ్ళినా ఒక స్పెషల్గా ట్రీట్ చేసేవాళ్ళు. బాబా ఎక్కడికైనా అకేషన్కి వెళ్తాం, ఒక మంచి మ్యాజిక్ చేయి, ఒక మంచి సాంగ్ పాడు, ఇట్లా ఎంటర్టైన్ చేస్తూ మంచి ఎంటర్టైన్ అండి. నేను నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి. ఓకే, నేను ఫస్ట్ నుంచి అదే నా వే ఆఫ్ స్టైల్ అనమాట. తెలుసుకోవచ్చు అసలు ఫస్ట్ రెమ్యునరేషన్ ఏంటి కిషోర్ గారిది? 0 అండి. కంచరపాలెం. నేను అసలు రెమ్యునరేషన్స్ ఏం లేకుండా ఫస్ట్ సినిమా చేశాను. తర్వాత వాళ్ళు సినిమా అయిన తర్వాత నాకు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వాళ్ళు సమ్ అమౌంట్ ఆఫర్ చేశారనమాట. అంతే. ఓకే ఓకే, డబ్బుల కోసం చేయలేదు సినిమా, ప్యాషన్ కోసం చేసాను. అది మీరు ఒక్కరైనా అందరునా? అది నాకు తెలియదండి, అంతవరకు నాకు తెలియదు. బట్ నా వరకు అంటే ప్రొడక్షన్ టైంలో అసలు డబ్బులు ఏం లేకుండా అసలు డిస్కషన్స్ ఏం లేదు. ఇన్ని మూవీస్ చేశారు కదా, మీకు నిజంగా జస్టిఫికేషన్ ఇది చాలా బాగుంది మనం చేసిన క్యారెక్టర్ అని ఏదనిపించింది? భామకలాపంలో పోస్టర్ క్యారెక్టర్ చేసిన డానియల్ బాబు అని. ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ త్రూ దట్ ఫిల్మ్. నాకు అంటే అప్పుడు దాకా చేసిన క్యారెక్టర్ల కంటే అది ఫుల్ చేంజ్ ఓవర్ ఉండే క్యారెక్టర్. అది మేనరిజం కానీ బాగా వర్కౌట్ అయింది దానికి. సో నేను చాలా హ్యాపీ ఆ క్యారెక్టర్కి. తర్వాత ఇంకా చేసిన వేషాలన్నీ కూడా టైగర్ నాగేశ్వరరావు. ఓకే. సో రవి సార్తో ఎక్స్పీరియన్స్, ఆ క్యారెక్టర్ డైరెక్టర్ నాకు ఇచ్చిన అవకాశం, అది బ్యూటిఫుల్ క్యారెక్టర్. అది కూడా ఎవరికైనా ఒక సారీ చెప్పాలి, మన వల్ల ఎవరైనా తెలియకుండా హర్ట్ అయినా అంటే ఎవరికి చెప్తారు? మా వైఫ్కి అండి. ఎందుకని అంటే స్టిల్ అంటే వాళ్ళు ఇంకా వైజాగ్లో ఉంటారు అనమాట. మా ఫ్యామిలీ అంతా వైజాగ్, బట్ వాళ్ళు ఇక్కడ ఉండలేరు సస్టైన్ కదా. మళ్ళీ పేరెంట్స్ బాబు స్టడీస్ అవన్నీ డిస్టర్బ్ అవుతాయని చెప్పేసి నేనే హైదరాబాద్లో ఉంటుంటాను. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక బాబు. ఓకే. నా కొడుకు, వాడికి 7 years. వాడు కూడా మంచి ఆర్టిస్టే. సో వాళ్ళు అంటే ఈ షూటింగ్స్లో ఉండేటప్పుడు నేను హైదరాబాద్లో ఉండడం, వాళ్ళు వైజాగ్, వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ చేద్దామన్నా సరే కొన్ని అవ్వలేని పరిస్థితులు. సో నా ఫ్యామిలీకి సారీ చెప్పాలి ఫస్ట్. మీరు ఇక్కడ 7 years నుంచి ఇక్కడే ఉంటున్నారు? అప్పటి నుంచి చేస్తారులే, బట్ ఉండటం మీరు ఇక్కడే ఉంటారు మాక్సిమం. ఓకే. మిస్ అవ్వట్లేదా? ఏమనడా? మిస్ అవ్వట్లేదు అంటే నేను మిస్ ఫీల్ చేసేస్తానండి. నాకు షూట్స్ లేకపోతే నేను ఫుల్ ఫ్యామిలీకే ఇంకా వెళ్ళిపోవడమే. మళ్ళీ ఏదైనా కాల్ వచ్చి ఓకే అవైలబిలిటీ, మళ్ళీ రావాలి, ఒకసారి ఆఫీస్లో షూట్ చేయాలి, ఒక 1-2 months మళ్ళీ ఇక్కడ ఉంటా కంటిన్యూగా. ఓకే. అప్పుడు హైదరాబాద్ వస్తే మా వదిన వాళ్ళు ఇక్కడే ఉంటారు అన్నమాట హైదరాబాద్లో. మా ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ సమ్మర్ హాలిడేస్కి వస్తుంటారు, ఇంకా కంటిన్యూట్గా ఇక్కడే. సో అట్లా బ్యాలెన్స్ అవుతుంది రెండు వైపు. ఫైనాన్షియల్ కండిషన్ ఏంటండి ఫస్ట్ నుంచి కూడా? మిడిల్ క్లాసా లేకపోతే ఎలా? అంటే నా ఫ్యామిలీ అంతా డిపెండ్స్ నా మీద. నేను ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ బాగానే చదివేటం నేను. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే జాబ్లోకి నేను ఎంటర్ అయ్యానంటే దానికి రీజన్, ఏం జాబ్ చేసేవారు అసలు? నేను మార్కెటింగ్లో చేసానండి. మార్కెటింగ్లో యాజ్ మేనేజర్గా వర్క్ చేశాను. ఓకే. I have 10 years experience in that marketing field. Super. Okay. సో అది రెస్పాన్సిబిలిటీ కోసం జాబ్ చేసింది. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ అని చెప్తే నేను జాబ్ అంత పర్టికులర్గా చేసేవాడిని కాదేమో కానీ, బట్ ఓకే అండి, నాకు ఎటువంటి సమస్య లేకుండా మా పేరెంట్స్ పెంచారు. మరీ డీగ్రోత్ చేయాల్సిన ఇదైతే ఏం కాదు. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది దాన్ని? అదేమన్నా బెటర్మెంట్ అయిందా లేకపోతే సేమ్ అలానే? ఆఫ్ కోర్స్ బాగానే ఉంది. ఓకే. అంటే నాకు ఫస్ట్ నుంచి కొంచెం కాంప్రమైజింగ్ అలవాటు అండి. ఉన్న దాంట్లో ఉండడం, ఎక్కువ మెయింటైన్ కాకుండా, అంటే నాకు మెయింటెనెన్స్, హై రిచ్ మెయింటెనెన్స్ అదే సింపుల్సిటీ నాకు ఫస్ట్ నుంచి అలవాటు అనమాట. సో ఐ కెన్ మూవ్ అంతే. ఇండస్ట్రీలో కిషోర్ గారికి ఏదైనా కష్టం వచ్చింది అంటే ఫస్ట్ వచ్చే ఒక 2-3 ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీ పర్సన్స్? ఫ్రెండ్స్ కానివ్వండి, వెల్ విషర్స్ కానివ్వండి. వెల్ విషర్స్ చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో.
చాలా మంది ఉన్నారండి. అంటే నాకు ఇన్ కేసు నాకు హెల్త్ పరంగా అప్పుడప్పుడు చిన్న చిన్న డౌట్స్ వస్తే మన కమిడియన్ భద్రమన్న ఉన్నారు, భద్రం గారు, భద్రమన్న అన్నకు ఫోన్ చేస్తాను, అన్న ఇలా టెన్షన్ గా ఉందని. అరే నువ్వేం టెన్షన్ పడకరాదు, కొంచెం నువ్వు ఎక్కువ ఫీల్. హెల్త్ టిప్స్ ఇస్తూ ఉంటారు ఆయన, నాకు మంచి అడ్వైజ్ అదన్న. అలాగే సుధాకర్ కోమాక్లా అన్న నాకు మంచి సపోర్టివ్ పర్సన్ అన్న. మా టైగర్ నాగేశ్వరరావు డైరెక్టర్ వంశీ గారు ఏదైనా చిన్న నాకు డౌట్స్ వస్తే అన్నకి ఫోన్ ఎనీ టైం నాకు ఫోన్ ఆన్సర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారు ఆయన. అట్లా చాలా మంది అండి, చాలా మంది. అంటే నేను అందరితో మంచిగా ఉంటాను, సో వాళ్ళు కూడా నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటారు, నేను నమ్ముకున్న అమ్మవాళ్ళ వల్ల. ఐఎమ్ సో హ్యాపీ. ఇండస్ట్రీలో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు బాలరాజు అని, నాన్ ఇండస్ట్రీ పర్సన్, ఇండస్ట్రీనే కనబడట్లేదు డైరెక్టర్. సో నేను స్టేయింగ్ అంతా మాక్సిమం ఆడి దగ్గర ఉంటాను. సో మంచి క్లోజ్, నాకు మంచి సపోర్టివ్ పర్సన్ వాడు కూడా. సో అలాగే చాలా మంది బాగానే సపోర్ట్ చేస్తూ ఉంటారు. కిషోర్ గారికి పలానా డైరెక్టరు లేదా పలానా ప్రొడక్షన్లో మూవీ స్టార్ట్ అవుతుందంటే కంపల్సరీ రోల్ ఉంటుంది, అలా ఎవరైనా ఉన్నారా? డైరెక్టర్ కానీ ప్రొడక్షన్ కానీ అనుకోకూడదు మేడం. ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ మీకు డిమాండ్ చేస్తేనే మీకు క్యారెక్టర్ వస్తుంది. లేదు కిషోర్ తెలుసు కదా పెట్టాలనుకుంటే అది మీకు సెట్ అవ్వదు. అసలు నాకు ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎప్పుడు ఉండవు. నాకు పర్ఫెక్ట్గా క్యారెక్టర్ సెట్ అయితేనే వాళ్ళు రాస్తారు. లేదు నా ట్రయల్స్లో ఏదైనా అంటే ఖాళీగా ఉండే కొద్దిగా సినిమాలు చేయాలి, కొంచెం కమర్షియల్గా ఏదో మనకి సపోర్ట్ చేయాలనుకుంటే ఏదైనా చేసేయచ్చు. బట్ నేను కొంచెం సెలెక్టివ్గా ఉంటాను అనమాట. ఓకే. సో అది మనకి అట్లానే ఏమి ఉండదు. మీ వరకు వచ్చిన తర్వాత మీరు రిజెక్ట్ చేసిన మూవీస్ కూడా ఉన్నాయండి? ఆబ్వియస్లీ అండి, నాకు అవ్వకపోయినప్పుడు అంటే డేట్స్ లేనప్పుడు రిజెక్ట్ చేసినవి కానీ, క్యారెక్టర్ నచ్చక రిజెక్ట్ చేసిన ఉంటుంటాయి. అవన్నీ కౌంట్ పెట్టుకున్నారా? అదేం లేదు. అసలు ఎన్ని మూవీస్ చేసాం ఇప్పటి వరకు తెలియదు నాకు. అసలు ఎన్ని చేశారో కూడా తెలియదు. ఒక 25 to 30 ఉంటాయండి. ఇది 6-7 years లో, అది కూడా సెలెక్టివ్ గా చేసుకుంటూ వస్తున్నారు. అంతేనండి, సెలెక్టివ్ గా చేసిన ఉన్నాయి, లేదా కొన్ని ఆబ్వియస్లీ కమర్షియల్ గా అంటే మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం చేసిన ఉంటాయి. సాటిస్ఫాక్షన్ ఇచ్చే క్యారెక్టర్లు చాలా తక్కువ ఉంటాయి. సాటిస్ఫాక్షన్ లేకుండా చెయ్యాలి, తప్పకుండా చేయాలనే క్యారెక్టర్లు చాలా ఎక్కువ ఉంటాయి. అట్లా రెండు. అసలు మీకు ఏ జోనర్ ఇష్టం, అంటే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేయాలని ఉంటుంది? నాకు ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం మేడం. నేను ఒక్కొక్క సినిమాకి మీరు నన్ను అబ్జర్వ్ చేసినట్టయితే ఒక సినిమాలోంచి వేరే సినిమాకి వెళ్ళేసరికి కొంచెం ఒక మేనరిజం కానీ, లేదంటే నా లుక్ వైజ్ కానీ ఏదో ఒక డిఫరెన్స్ అనేది కొంచెం నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను. కొంచెం ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే నాకు బాగా ఇష్టం. సో నేను చేసిన అదే సంథింగ్ చిన్న వేరియేషన్ ఉండాలి. నాకు కొంచెం ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం. నాకు పోలీస్ ఆఫీసర్గా అసలు చంపేశారు, కనబడట్లేదు అంటే కరెక్ట్ గా సెట్ అయ్యారు కూడా, అసలు ఎప్పుడు చూడని వేరియేషన్ కదా. దాని తర్వాత బామ్మగలపు నెక్స్ట్ లెవెల్ వేరియేషన్ అది. అట్లా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్. ఆచార్య విషయానికి వస్తే ఎన్ని డేస్ వర్క్ చేశారండి? ఆల్మోస్ట్ అది ఒక 15-16 days వర్క్ చేశాను. కాంబినేషన్ సీన్స్ అన్ని చిరంజీవి గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి, మంచి కాంబినేషన్ సీన్స్ చిరంజీవి గారితో. మంచి అంటే ఒక ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి అన్నమాట చిరంజీవి గారితో కాంబినేషన్. ఓకే, ఆయనతో ఎక్స్పీరియన్స్, మంచి మెమరీస్ కానీ. అయ్యో అది చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ పర్సన్ చిరంజీవి గారు బాస్ అన్నయ్య. ఆయన్ని కలవడమే ఒక అదృష్టం. అంటే ఆయనతో కలిసి పనిచేయడం అనేది నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించలేదు అది. బట్ దురదృష్టవశాత్తు అది లేదు. మాట్లాడటం జరిగింది. అయ్యో చాలాసేపు నా ఉద్యమం చేసి నా ఎక్స్పీరియన్స్ చెప్పాను ఆయనకి. కేఎఫ్ పంచపాలెం కోసం ఆయన నాతో మాట్లాడారు. చాలా బాగా చేసామని చెప్పి నాకు అప్లోజ్ ఇచ్చారు. చాలా అంటే చిన్నప్పటి నుంచి ఆయన మీద ఉండే పిచ్ని నేను అసలు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం. చిన్నప్పుడు మనం తింగర పనులు చేస్తుంటాం. చిరంజీవి సార్ ఒక బార్బర్ షాప్లో బ్లేడ్స్ తీసుకుని మీ పోస్టర్ కట్ చేసి మా ప్లాంక్స్ మీద అంటించుకున్నాం. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఆయన చెప్పాను నేను. ఆ టైం కుదిరింది నాకు. సో అది అసలు మర్చిపోలేని అనుభూతులు చిరంజీవి గారితో. కానీ స్క్రీన్ షేరింగ్ ఉండుంటే బాగుండేది అనుకునేటాను కానీ బట్ కుదరలే. అన్ఫార్చునేట్లీ డిలీట్ అయ్యాయి. ఓకే, అది తప్పవులేండి ఎవరికైనా సరే. అది ఇప్పుడు అంటే స్టార్టింగ్లో బాగా బాధపడ్డాను, ఇప్పుడు ఇంకా అలవాటు అయిపోయింది. ఓకే కామన్ కదా, మనకి సినిమాలో వచ్చిందే మనం, లేదంటే మనం సినిమాలో లేనట్టే అని ఫిక్స్. ఇంకా ఇలా ఈ ఒక్క మూవీకేనా అండి జరిగింది? భీమ్లా నాయక్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ ఆ క్యారెక్టరైజేషన్ ఒక పర్సన్ కదా. నేను ఆచార్య భీమ్లా నాయక్ రెండు ఒకసారి చేసినవే. అది కూడా అందులో కూడా నేను లేను, అంటే నా ప్లేస్లో ఇంకో పర్సన్ రీప్లేస్ అయ్యారు అనమాట. మీరు చేసిన తర్వాత రీప్లేస్ అయ్యారు? నేను 1 day షూట్ చేశాను, తర్వాత మళ్ళీ సంథింగ్ గ్యాప్ రావడం, మళ్ళీ మారడం అని జరిగింది. ఎందుకని తెలియదు నాకు, అదే ఆ రీజన్స్ నాకు తెలియదు. బట్ ఎందుకు అంటే కొంచెం షూట్ గ్యాప్ వచ్చింది స్కెడ్యూల్, ఆ గ్యాప్లో మళ్ళీ చేంజెస్ చేసి అట్లా నేను అందులో మిస్ అయ్యాను. ఓకే, రెండు చిరంజీవి గారు అంటే మంచి
క్రేజీ అనమాట. ఓకే 2 సినిమాలు చేసాను, చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఆఫ్ కోర్స్ బ్యాడ్.